This conference will now be recorded. ఓకే గుడ్. సో మళ్ళీ ఫస్ట్ నుంచి. సో మనం వర్క్ ఫ్లోస్ గురించి మాట్లాడుకుంటున్నాం, న్యూ కాన్సెప్ట్. సో ఇదంతా మన బిజినెస్ ప్రాసెస్ని ఆటోమేట్ చేయడానికి వర్క్ ఫ్లోస్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం ఆటోమేట్ చేయడానికి. సో నాకు ఒక రిక్వైర్మెంట్ ఉంది. సో ఆ రిక్వైర్మెంట్ ఏంటంటే, యాజ్ ఎ సిఆర్ఎం ప్రొడక్ట్ ఓనర్, వెన్ ఎవర్ అన్ ఆపర్చునిటీ క్రియేటెడ్, నాకు ఒక ఆపర్చునిటీ క్రియేట్ అయినప్పుడు చేంజ్ ద ఆపర్చునిటీ నేమ్ ఇన్ ద ఫార్మాట్ యాజ్ దిస్ ఫార్మాట్. అది ఎలా అంటే ఇలా, నేను ఆపర్చునిటీ నేమ్ ఇలా ఇచ్చాను, ఆపర్చునిటీ నేమ్ ఇలా ఇచ్చి సేవ్ చేస్తే ఆపర్చునిటీ నేమ్ ఇలా మారాలి. ఓకే, రిక్వైర్మెంట్ అర్థమైంది కదా. సో ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న కాన్సెప్ట్ యూస్ చేసుకొని మీరు ఎలా సాల్వ్ చేస్తారో చెప్పండి. 2 minutes టైం ఇస్తున్నాను, ఏదన్నా ఒక ఇన్పుట్ ఇవ్వండి. లావణ్య ఉన్నారా? రామ్, ఎలా చేస్తాం? అనాలిసిస్ చేయండి కొంచెం. రేపు ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి ఇంటర్వ్యూలో? సైలెంట్గా ఉంటే ఎట్లా? మీకు సినారియోస్ ఎట్లానే వస్తాయి. వ్యాలిడేషన్ రూల్ దేనికి మాట్లాడుకుందాం? వ్యాలిడేషన్ రూల్ గురించి మాట్లాడదాం. వ్యాలిడేషన్ రూల్ అంటే ఏంటి, మీనింగ్ ఏంటి? వ్యాలిడేషన్ రూల్, ఓకే, ఇందులో 2 పదాలు ఉన్నాయి. వ్యాలిడేషన్ అంటే ఏంది? నిర్ధారించటం, వ్యాలిడేట్ చేయటం. ఎలా చేస్తాము? రూల్ రాసి చేస్తాం. ఏం వ్యాలిడేట్ చేస్తాము? బేసిక్గా ఏం వ్యాలిడేట్ చేయాలి? ఏం వ్యాలిడేట్ చేస్తాం వ్యాలిడేషన్ రూల్ ద్వారా? వ్యాలిడేషన్ రూల్ ద్వారా ఏం వ్యాలిడేట్ చేస్తాం? డేటానే కదా వ్యాలిడేట్ చేసేది. ఇచ్చిన ఫోన్ నెంబరా కాదా, 11 డిజిట్స్ ఉన్నాయా లేదా, బ్లాంకా నల్లా? వ్యాలిడేషన్ రూల్ అంటే ఏంటి? వ్యాలిడేట్ చేస్తాం, డేటాని వ్యాలిడేట్ చేస్తాం. నెక్స్ట్, వ్యాలిడేషన్ రూల్ రాయటం వల్ల మనకి ఇది వస్తుందా? నా రిక్వైర్మెంట్ అచీవ్ చేయగలమా? ఆపర్చునిటీ నేమ్ నేను ఇది ఇస్తాను, ఆపర్చునిటీ నేమ్ ఇది ఇస్తాను నేను. కానీ రికార్డ్ సేవ్ అయిన తర్వాత, రికార్డ్ క్రియేట్ అయిన తర్వాత ఆపర్చునిటీ నేమ్ ఇలా మారాలా? ఇది నా రిక్వైర్మెంట్. యా, మీరేమో వ్యాలిడేషన్ రూల్ ద్వారా చేస్తారంటున్నారు. వ్యాలిడేషన్ రూల్ అంటే వ్యాలిడేషన్ డేటాని వ్యాలిడేట్ చేయడానికి చేస్తాం. ఇక్కడ ఏం జరుగుతుంది? ఆపర్చునిటీ నేమ్ నేను ఇది ఇచ్చి రికార్డ్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ చేసినప్పుడు ఈ రికార్డ్ ఏమవుతుంది? ఈ ఫీల్డ్ ఏమవుతుంది? ఈ ఫీల్డ్ వాల్యూ ఇట్లా మారుతుంది. ఏం మారుతుంది? ఈ ఫీల్డ్లో ఉన్న డేటా వాల్యూ చేంజ్ అవుతుంది. వాల్యూ చేంజ్ అవుతుంది అంటే సమ్ మ్యానిపులేషన్ హ్యాస్ టు హ్యాపెన్. మ్యానిపులేషన్స్ అనేవి ఎలా చేస్తాము? డేటా మ్యానిపులేషన్ ఫార్ములాస్ ద్వారా చేస్తాం. ఇక్కడ వాడాల్సిన ఫార్ములా ఏంటి? ఆపర్చునిటీ నేమ్కి ఏం చేసేయాలి? నేను కన్కాటినేట్ చేయాలి. ఏంటిది అది? అకౌంట్ నేము, డేట్. ఇది చేస్తేనే కదా వచ్చేది, ఈ వాల్యూ వస్తుంది. ఇది ఒక ఫార్ములా, కన్కాటినేషన్ ఫార్ములా.
ఫార్ములా ఎగ్జిక్యూట్ చేసి చేస్తాం. ఫార్ములా రాస్తే ఈ వాల్యూ జనరేట్ అవుతుంది, రైటా? ఎస్ఆర్ నో చెప్పండి. మరి ఫార్ములా ఫీల్డ్ ద్వారా ఇది చేయగలమా? నా రిక్వైర్మెంట్ అచీవ్ అవుతుందా? ఆపర్చునిటీ నేను క్రియేట్ చేసినప్పుడు ఆపర్చునిటీ నేమ్ ఇస్తాను. నేను ఆపర్చునిటీ నేమ్ ఇచ్చి సేవ్ చేసిన తర్వాత ఆపర్చునిటీ నేమ్ మారాలా? ఎలా మారాలా? ఫార్ములాస్ ద్వారా అసలు ఫార్ములా ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము? యూజింగ్ ఫార్ములాస్ మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము? ప్రాసెస్ ఏంటి? గుడ్. ఫార్ములా ఫీల్డ్ క్రియేట్ చేస్తాం కదా, ఫార్ములా ఫీల్డ్ క్రియేట్ చేస్తాము. ఫార్ములా ఫీల్డ్ క్రియేట్ చేసి రికార్డ్ సేవ్ చేసిన, ఎడిట్ చేసిన ఆ ఫీల్డ్ వాల్యూ అప్డేట్ అవుతుంది. ఫీల్డ్ వాల్యూ గెట్ అప్డేట్ అండ్ రీడ్ ఓన్లీ ఫీల్డ్. ఫార్ములా ద్వారా నేను ఈ వాల్యూ జనరేట్ చేయగలను. బట్ ఫార్ములా ఫీల్డ్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము? యూజింగ్ ఫార్ములా ఫీల్డ్ క్రియేషన్. ఫార్ములా డేటా టైప్ తీసుకొని ఫార్ములా ఫీల్డ్ క్రియేట్ చేసి ఆ రికార్డ్ క్రియేట్ అయిన తర్వాత ఎడిట్ చేసినప్పుడు లేదా రికార్డ్ క్రియేట్ అయినప్పుడు ఈ వాల్యూ అనేది జనరేట్ అవుతుంది. బట్ ఇక్కడ నా రిక్వైర్మెంట్ ఏంది? ఆపర్చునిటీ నేమ్ నేను ఇస్తున్నా. ఆపర్చునిటీ నేమ్ నేను ఇస్తే ఆపర్చునిటీ నేమ్ ఈ విధంగా చేంజ్ అవ్వాలా. ఇక్కడ ఫార్ములా ఫీల్డ్ ఏంటిది? రీడ్ ఓన్లీ ఫీల్డ్. దీని ద్వారా ఇది జనరేట్ చేయొచ్చు. బట్ నాకు రావాల్సింది సపరేట్ ఫీల్డ్ కాదు, ఆపర్చునిటీ నేమ్లోనే రావాలా. ఆపర్చునిటీ నేమ్లోనే నేమ్ ఫీల్డ్లోనే రావాలా. అదే కదా మనం మాట్లాడుకుంది. ఆపర్చునిటీ నేమ్ ఫీల్డ్ దిస్ ఈజ్ ఎడిటబుల్ ఫీల్డ్. ఇది నేను ఇస్తే ఇది రావాలా. యూజింగ్ ఫార్ములాస్ నేను ఈ వాల్యూ జనరేట్ చేయగలను కన్కాటినేట్ ఇంప్లిమెంట్ చేసి. బట్ దిస్ వాల్యూ షుడ్ బి అప్డేటెడ్ ఇన్ దిస్ ఫీల్డ్, నాట్ ఇన్ ద ఫార్ములా ఫీల్డ్. ఫార్ములా ఫీల్డ్ అనేది సపరేట్ క్రియేట్ అవుతుంది అండ్ దట్ ఈస్ రీడ్ ఓన్లీ ఫీల్డ్. రికార్డు క్రియేట్ చేసినప్పుడు అది కనిపించదు. ఈ ఫార్ములా ఫీల్డ్ అనేది రికార్డు క్రియేట్ చేసిన తర్వాత ఈ ఫీల్డ్ కనిపిస్తుంది. వ్యాలిడేషన్ రూల్స్, డేటాని వ్యాలిడేట్ చేయడానికి, ఉన్న డేటాని వ్యాలిడేట్ చేయడానికి లేదా ఇన్సర్ట్ చేస్తున్న వాల్యూని వ్యాలిడేట్ చేయడానికి వ్యాలిడేషన్ రూల్స్ వాడతాం. ఆటోమేషన్లో ఇది వీటి ద్వారా ఆటోమేషన్ చేయగలం. బట్ ఇది నా రిక్వైర్మెంట్. ఈ రిక్వైర్మెంట్ నేను అచీవ్ చేయగలనా అంటే నేను చేయలేను. ఎందుకంటే ఆపర్చునిటీ రికార్డ్ నేను క్రియేట్ చేయాలా, చేసేటప్పుడు నేను ఈ వాల్యూ ఇస్తాను. ఆపర్చునిటీ, కొత్త ఆపర్చునిటీ క్రియేట్ అయ్యేటప్పుడు ఈ వాల్యూ ఇచ్చి సేవ్ అయ్యేటప్పుడు నాకు ఈ వాల్యూ అయిపోవాలా, ఈ వాల్యూలో కన్వర్ట్ అయిపోవాలా. అండ్ దిస్ వాల్యూ షుడ్ బి అప్డేటెడ్ ఇన్ ద సేమ్ ఫీల్డ్, ఆపర్చునిటీ నేమ్ ఓన్లీ. ఆపర్చునిటీ నేమ్ చేంజ్ అవ్వాలా ఎప్పుడు? క్రియేట్ అయ్యేటప్పుడు. సో ఈ రెండిట్లో యూజ్ చేసుకుంటే నాకు కుదరదు. ఇదేమో రీడ్ ఓన్లీ ఫీల్డ్, ఇదేమో డేటాను వాల్యుయేట్ చేస్తుంది. ఓకే, సో దానికోసం మనకి వర్క్ ఫ్లోస్ యూజ్ చేసుకుంటాం. ఇక్కడ ఏంది? ఫీల్డ్ అనేది అప్డేట్ అవుతుంది, రైట్? ఫీల్డ్ అప్డేట్ అవుతుంది, ఆపర్చునిటీ నేమ్ అనేది అప్డేట్ అవుతుంది. ఇక్కడ ఫార్ములాలో కూడా ఫీల్డ్ అప్డేట్ అవుతుంది, బట్ వాల్యూ నేను ఇచ్చింది కాదు. ఫార్ములా ఎగ్జిక్యూట్ అయ్యి వచ్చే రిజల్ట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, కానీ ఇక్కడ నా ఫీల్డ్కి సంబంధించి, ఇక్కడ ఆపర్చునిటీ నేమ్కి సంబంధించి నేను యూజర్ ఒక వాల్యూ ఇస్తే ఆ వాల్యూకి ఇవి కన్కాటినేట్ అవ్వాలి, ఇదే ఫీల్డ్ అప్డేట్ అవ్వాలి. క్లియరా అండి రిక్వైర్మెంట్? ఎందుకు ఆ రెండింటి ద్వారా మనం చేయలేము అనేది కూడా క్లియర్ అయిందా? గుడ్. సో ఇక్కడ ఏంటంటే ఫీల్డ్ అప్డేట్ అనే యాక్షన్ జరగాల, ఫీల్డ్ అప్డేట్ జరగాల. ఫీల్డ్ అప్డేట్ అనేది మనకి ఫార్ములా ద్వారా చేయలేము, రైట్? ఫీల్డ్ అప్డేట్, వేరే ఫీల్డ్ అప్డేట్ అవ్వాలి.
నేను ఇక్కడ ఇదే ఫీల్డ్ అప్డేట్ చేస్తున్నా, బట్ ఇన్ కేస్ సమ్ అదర్ ఫీల్డ్ అప్డేట్ అవ్వాలి. ఇక్కడ ఫార్ములాలో అయింది కదా, అదే ఫీల్డ్ అప్డేట్ అవుతుంది. దట్ రీడ్ ఓన్లీ అనమాట. వాలిడేషన్ ద్వారా ఫీల్డ్ అప్డేషన్ అనేది జరగదు, ఫీల్డ్ అప్డేట్ జరగాలి. అంటే ఒక రికార్డు క్రియేట్ అయినప్పుడు ఒక ఫీల్డ్ అప్డేట్ అవ్వాలి, ఒక రికార్డు క్రియేట్ అయినప్పుడు ఒక ఫీల్డ్ అప్డేట్ అవ్వాలి. ఫీల్డ్ అప్డేట్ అనేది ఒక టాస్క్, రికార్డ్ క్రియేషన్ అనేది ఒక ఈవెంట్. ఈ ఈవెంట్ జరిగినప్పుడు ఈ యాక్షన్ జరగాల, ఈ ఈవెంట్ జరిగినప్పుడు ఈ యాక్షన్ జరగాల. రికార్డు క్రియేట్ అయినప్పుడు ఈ ఫీల్డ్ అనేది అప్డేట్ అవ్వాలి. ఈ ప్రాసెస్ అనేది ఫార్ములాస్ ద్వారా అచీవ్ చేయలేం, వాలిడేషన్ రూల్స్ ద్వారా అచీవ్ చేయలేం. దానికోసం మనం వర్క్ ఫ్లోస్కి వెళ్తాం. ఓకే, దానికోసం మనం వర్క్ ఫ్లోస్కి వెళ్తాం. ఈవెంట్స్ అండ్ ఫీల్డ్ అప్డేట్స్. ఓకే, సింపుల్, చాలా ఇంపార్టెంట్, బాగా అర్థం అవ్వాలి. ఈ లేనిది పని జరగదు. ఆబ్జెక్ట్, మన ఆబ్జెక్ట్ ఏంది? ఆపర్చునిటీ ఆబ్జెక్ట్. సో ఆపర్చునిటీ ఆబ్జెక్ట్ మీద ఏమని రాస్తాము? రికార్డు క్రియేషన్ ఒక రూల్ రాస్తాము. రికార్డు క్రియేట్ అయితే రికార్డు క్రియేట్ అయితే యాక్షన్స్ జరగాలి. రెండు రకాలు ఉంటాయి. ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది, టైం బేస్డ్ యాక్షన్ ఉంటుంది. సో వర్క్ ఫ్లోస్కి ఎలా వెళ్తాము? సెటప్, క్రియేట్, వర్క్ ఫ్లోస్ అండ్ అప్రూవల్స్. వర్క్ ఫ్లోస్. సో కంటిన్యూ. ఇక్కడ మీరు చదువుకోవచ్చు అనమాట. వాట్ ఈస్ వర్క్ ఫ్లో? ఆటోమేట్స్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ యాక్షన్ బేస్డ్ ఆన్ యువర్ ఆర్గనైజేషన్ ప్రాసెస్. మీ ప్రాసెస్ బేస్ చేసుకొని ఈ టాస్క్లు చేసేయచ్చు అనమాట. సో సింపుల్గా లీడ్ క్రియేట్ అయినప్పుడు, లీడ్ క్రియేట్ అవ్వగానే కస్టమర్కి ఒక మెయిల్ వెళ్ళిపోవాలా. లీడ్ క్రియేట్ అవ్వగానే బేస్డ్ ఆన్ రీజియన్ ఆ లీడ్స్ అనేవి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ అయిపోవాలి, అసైన్ అవ్వాలి. అదొక టాస్క్. ఫీల్డ్ అప్డేట్ అవ్వాలి, ఇది మన టాస్క్. అవుట్ బౌండ్ మెసేజెస్, ఇంటిగ్రేషన్ అనమాట. 2 అప్లికేషన్స్ ఉన్నాయనుకోండి, ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి మెసేజెస్ వెళ్ళటానికి. ఓకే, సో క్లిక్ ఆన్ కంటిన్యూ. రూల్ రాస్తాం. ఫస్ట్ రూల్ రాసుకుంటాం. ఆల్ వర్క్ ఫ్లోస్, క్రియేట్ న్యూ వర్క్ ఫ్లో, న్యూ రూల్. ఏ ఆబ్జెక్ట్ మీద మనది ఇప్పుడు? ఆపర్చునిటీ మీద వర్క్ ఫ్లో రాయాలి. వర్క్ ఫ్లో. సో రూల్ నేమ్, ఆపర్చునిటీ నేమ్, ఫీల్డ్ అప్డేట్ యాష్ ఇలా
సో ఎవాల్యుయేషన్ క్రైటీరియా, రూల్ రాసినప్పుడు ఎవాల్యుయేషన్ క్రైటీరియా ఇది చాలా ఇంపార్టెంట్. అసలు ఆ రూల్ జరగాలి అంటే ఎవాల్యుయేట్ చేయాలి. అది కనుక ట్రూ అయితే ఇలా వెళ్తుంది. ఈ ఎవాల్యుయేషన్ క్రైటీరియా ఏంటిది? ఇది బేసిక్గా ఇది యాక్షన్ పార్ట్. ఇది ఓకే, ఫీల్డ్ అప్డేట్, సెండ్ ఈమెయిల్, అవుట్బౌండ్ మెసేజెస్, ఇమీడియట్ యాక్షన్, టైం బేస్డ్ యాక్షన్స్ అనేవి డిఫరెంట్ టైప్స్, 2 డిఫరెంట్ టైప్స్. అసలు యాక్చువల్ యాక్షన్స్ ఏంటి? మనకి 4 యాక్షన్స్ ఉన్నాయి, ఇందాక చూసాం కదా, అవి చూసాం. సో ఆ యాక్షన్స్ ఎప్పుడు జరగాలి? ఫీల్డ్ రికార్డ్ క్రియేట్ అయినప్పుడు, లేకపోతే రికార్డ్ క్రియేట్ అయ్యి అండ్ అప్డేట్ అయినప్పుడు, ఎడిట్ అయినప్పుడు, లేదంటే లేకపోతే రికార్డ్ క్రియేట్ అయ్యి అండ్ టైమ్లీ బేస్డ్ అప్డేట్ అయినప్పుడు, ఎడిట్ అయినప్పుడు. ఇలా ఇది ఎవాల్యుయేషన్ క్రైటీరియా. ఈ 3 ఉంటాయి. రికార్డ్ క్రియేటెడా, కొత్తదా, న్యూ రికార్డెడ్, లేకపోతే క్రియేటెడ్ అండ్ ఎవ్రీ టైమ్ ఇట్స్ ఎడిటెడ్. రికార్డ్ క్రియేట్ అయ్యి అది ఎడిట్ అయిన ప్రతిసారి ఈ రూల్ ఎగ్జిక్యూట్ అవ్వాలా? లేదు, రికార్డ్ క్రియేట్ అయ్యి ఎనీ టైమ్ ఇట్స్ ఎడిటెడ్ టు సబ్సిక్వెంట్లీ మీట్ క్రైటీరియా. అంటే ఎడిట్ అయిన ప్రతిసారి క్రైటీరియా మీట్ అయితేనే ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలా. సో ఇది కొంచెం పెద్దది కాన్సెప్ట్, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ 2 చూద్దాం. సో ఇంపార్టెంట్ కూడా ఇది థర్డ్ కండిషన్. ఈ 2 ఒకేలాగా ఉంటాయి, బట్ దెర్ ఇస్ అ బిగ్ డిఫరెన్స్ అనమాట. ఓకే, సో ఫస్ట్ ఈ 2 అర్థం చేసుకుంటే అసలు ఏంది ఎవాల్యుయేషన్ క్రైటీరియా అంటే ఏంటి. ఎవాల్యుయేషన్ క్రైటీరియా మనకి ఫస్ట్ రూల్ క్రియేట్ చేయడానికి వచ్చిన కాగానే మనకి ఏమొచ్చింది? ఆపర్చునిటీ. సో వర్క్ ఫ్లో క్రియేట్ చేయాలనుకుంటున్నాను, వర్క్ ఫ్లో ద్వారా నేను అచీవ్ చేయగలను నా రిక్వైర్మెంట్. సో వర్క్ ఫ్లో మనకి ఎలా చేస్తాము? సెటప్ క్రియేట్ వర్క్ ఫ్లోస్. ఓకే, ఇదే విధంగా లైట్నింగ్ ఉంటుందండి. లైట్నింగ్ లో డిఫరెంట్ ఉంటుంది. ఓకే, లైట్నింగ్ లో నావిగేషన్ డిఫరెంట్ ఉంటుంది. మీరు లైట్నింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు కదా సైమల్టేనియస్ గా. లైట్నింగ్ లో సెటప్ ప్రాసెస్, సెటప్ ప్రాసెస్ ఆటోమేషన్. ఇక్కడ ఉంటాయి అన్ని వర్క్ ఫ్లోస్ రూల్స్, వర్క్ ఫ్లోస్ యాక్షన్స్. సేమ్ మీరు అక్కడ చేసిన క్లాసిక్ లో చేసిన ఇక్కడ కనిపిస్తాయండి. సెటప్ క్రియేట్ వర్క్ ఫ్లోస్. అదే లైట్నింగ్ లో అయితే సెటప్ ప్రాసెస్ ఆటోమేషన్ వర్క్ ఫ్లోస్. నావిగేషన్ డిఫరెన్స్ ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి, అడుగుతుంటారు కొంతమంది. ఇందులో కూడా చేయండి, లైటింగ్ లో కూడా ప్రాక్టీస్ చేయండి. ఆపర్చునిటీ నేమ్ ఫీల్డ్ అప్డేట్. మాకు కావాల్సిన ఫార్మాట్ ఇది. ఫీల్డ్ అప్డేట్ అవ్వాలా ఎప్పుడు? రికార్డు క్రియేట్ అయినప్పుడు మాత్రమే ఇది జరిగిపోవాలా. ఓకే, ఏం క్రైటీరియా మెట్? ఫార్ములా ఎవాల్యుయేట్స్ ట్రూ.
insert account name, అకౌంట్ నేమ్. నాకు ఇందులో అకౌంట్ నేమ్ ఇవ్వాలి కదా, అకౌంట్ నేమ్ ఇవ్వకపోతే నాకు నల్ల వస్తుంది. ఓకే, సో నేనేం చేస్తున్నాను అంటే ఈ రూల్ క్రైటీరియా ఏంటంటే నాకు అకౌంట్ నేమ్ బ్లాంక్గా ఉండకూడదు. మళ్ళీ ఫార్ములాస్ రాస్తున్నాం చూడు. యా, సేమ్ ఇలానే రాస్తూ ఉంటాం అన్నిట్లోనూ. సో ఫార్ములాస్, సో అకౌంట్ నేమ్ కావాలి కదా, ఇది నేను చేయాలి అంటే ఈ ఫార్మాట్ రావాలంటే. సో అందుకని ఏంటంటే ఈ రూల్ కంపల్సరీ అనమాట. ఎలాగో రికార్డ్ క్రియేట్ అయ్యేటప్పుడు ఆర్డర్ నేమ్, ఆపర్చునిటీ నేమ్ అనేది మ్యాండేటరీ ఫీల్డ్, అది నేను ఖచ్చితంగా ఇస్తాను. డేట్ అనేది మనం తీసుకుంటాం, ఈ రోజు డేట్ అది. సో నో ఎర్రర్స్. సేవ్ నెక్స్ట్ రూల్. సో ఇక్కడ చూడండి, రూల్ చెప్తుంది ఎవాల్యుయేషన్ క్రైటీరియా. ఎవాల్యుయేట్ ద రూల్ వెన్ రికార్డ్ ఈస్ క్రియేటెడ్. రికార్డ్ క్రియేట్ అయినప్పుడు ఈ రూల్ ఎగ్జిక్యూట్ చేయి. ఏంటిది అది? అకౌంట్ నేమ్ బ్లాంకా కాదా? బ్లాంక్ అయితే జరగదు, బొమ్మ ఏది ఇది. సో రికార్డ్ క్రియేట్ అయినప్పుడు బ్లాంకా కాదా, ట్రూ ఆర్ ఫాల్స్ రెండు జరుగుతాయి. ట్రూ అయిందనుకోండి, నెక్స్ట్ ఇక్కడికి వెళ్తుంది యాక్షన్స్ రూల్. యాక్షన్స్ ఇది యాక్షన్ పార్ట్. ఇది ఏం యాక్షను? ఇన్ని రకాల యాక్షన్స్ ఉంటాయి. ఒక టాస్క్ క్రియేట్ చేయొచ్చు, ఈమెయిల్ అలర్ట్ చేయొచ్చు, ఫీల్డ్ అప్డేట్ చేయొచ్చు, అవుట్బౌండ్ మెసేజెస్ చేయొచ్చు. సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ యాక్షన్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యాక్షన్స్ ఏమైనా ఉన్నాయంటే మ్యాప్ చేసుకోవచ్చు. ఓకే, సో వీటిల్లో రెండు రకాల యాక్షన్స్, ఇమీడియట్ వర్క్ ఫ్లో యాక్షన్, టైం డిపెండెంట్ వర్క్ ఫ్లో యాక్షన్స్. ఓకే, ఇక్కడ మనం చెప్తున్నట్టు ఇమీడియట్, టైం డిపెండెంట్. టైం బేస్డ్ ఏంటంటే స్కెడ్యూల్ అవుతాయి అనమాట. పలానా టైంకి ట్రిగ్గర్ అవ్వమంటే ట్రిగ్గర్ అవుతాయి. ఓకే, పలానా టైంకి ఎగ్జిక్యూట్ చేయమంటే ఎగ్జిక్యూట్ అవుతుంది ఆ టైంకి. రికార్డు క్రియేట్ అయిన 2 గంటలకి ఒక టాస్క్ ఎగ్జిక్యూట్ చేయి. రికార్డు క్రియేట్ అయిన 2 గంటలకి ఈమెయిల్ పంపించు. రికార్డు క్రియేట్ అయిన 2 గంటలకి ఫీల్డ్ అప్డేట్ చేయి. అది టైం బేస్డ్ యాక్షన్స్ అనమాట. యాడ్ టైం ట్రిగ్గర్ అంటారు. ట్రిగ్గర్స్ ఏంటంటే ఎఫెక్ట్స్ ట్రిగ్గర్స్ అనమాట. డెవలప్మెంట్ లో రాస్తుంటాం మనం ట్రిగ్గర్స్. ఆటోమేషన్స్ లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ట్రిగ్గర్స్ లేకుండా మీకు అసలు రోజే గడవదు. ఓకే, అది. సో ఈ ఆటోమేషన్ ప్రాసెస్ లో వర్క్ ఫ్లోస్ ఏమేమి ఉంటాయి మనకి? ఆటోమేషన్ ప్రాసెస్ లో వర్క్ ఫ్లోస్ ఉంటాయి. సో వర్క్ ఫ్లోస్ ఉంటాయి, అప్రూవల్ ప్రాసెస్ ఉంటుంది, ప్రాసెస్ బిల్డర్ ఉంటాయి, ఫ్లోస్ ఉంటాయి, తర్వాత ట్రిగ్గర్స్ ఉంటాయి. ఫ్లోస్ వచ్చేసరికి అడ్వాన్స్డ్ న్యూ కాన్సెప్ట్. ఇవి మ్యాండేటరీ అన్నమాట ట్రిగ్గర్స్. సో ఇప్పుడు మనకి జరగాల్సింది ఏంది? మన రిక్వైర్మెంట్ ఏంటి? ఆపర్చునిటీ రికార్డు క్రియేట్ అయినప్పుడు ఈ ఫీల్డ్ అప్డేట్ అవ్వాలి. సో ఇక్కడ జరగాల్సిన యాక్షన్, ఆపర్చునిటీ రికార్డు క్రియేట్ అయ్యి ఈ రూల్ కనుక నీకు ఈ రూల్ కావాలంటే వాల్యుయేట్ చేయి, లేదు అంటే ఎప్పుడైనా సరే ట్రూ చేసేయచ్చు. ఏ కండిషన్ లేకపోతే ట్రూ అయిపోతుంది ఆ రూల్. ఓకే, సో రికార్డు క్రియేట్ అయిన ప్రతిసారి ఈ ఫీల్డ్ బ్లాంక్ కాదా చెక్ చేయి. బ్లాంక్ కాకపోతే కనుక ఈ యాక్షన్ పెర్ఫామ్ చేయి. ఏం యాక్షన్? ఫీల్డ్ అప్డేట్ యాక్షన్. ఏంటిది అది? ఆపర్చునిటీ ఫీల్డ్ అప్డేట్. డిస్క్రిప్షన్ మనకు ఎలా కావాలి? సో ఫీల్డ్ టు అప్డేట్. ఏ ఫీల్డ్ అప్డేట్ అవ్వాలి?
ఆపర్చునిటీ నేమ్ ఫీల్డ్ అప్డేట్ అవ్వాలి. ఆపర్చునిటీ అండ్ అకౌంట్ రెండు వచ్చినాయండి, ఎందుకంటే ఈ రెండు కనెక్ట్ అయి ఉంటాయి. రిలేషన్షిప్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి అన్ని టేబుల్స్ కనిపిస్తాయి అనమాట, అన్ని ఆబ్జెక్ట్స్ కనిపిస్తాయి, ఏవైతే కనెక్ట్ అయి ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయి. సో ఏ ఫీల్డ్ అప్డేట్ చేయాలనుకుంటున్నాం మనం? ఆపర్చునిటీ నేమ్ ఫీల్డ్, ఆపర్చునిటీ ఆబ్జెక్ట్ లో నేమ్, ఆపర్చునిటీ నేమ్ అప్డేట్ చేయాలనుకుంటున్నాను. ఎలా అప్డేట్ చేయాలనుకుంటున్నాను? యూజ్ ఏ ఫార్ములా. ఏం ఫార్ములా అది? షో ఫార్ములా ఎడిటర్ అనుకోండి. అది ఏమేంటి కావాల్సి నాకు? ఆపర్చునిటీ నేమ్, ఫస్ట్ ఆపర్చునిటీ నేమ్. ఆపర్చునిటీ నేమ్, ఆ తర్వాత అకౌంట్ నేమ్, ఆ తర్వాత డేట్, ఈరోజు డేట్. దీనికి ఏంటంటే టెక్స్ట్లోకి కన్వర్ట్ చేస్తాం అనమాట, ఎందుకంటే డేట్ ఫార్మాట్ వస్తుంది కదా, ఈ పక్కన ఉన్న రెండు ఫీల్డ్ స్ట్రింగ్ ఫార్మాట్స్ కదా, అందువల్ల టెక్స్ట్లోకి కన్వర్ట్ చేస్తాం. టైప్ కాస్టింగ్ అండి. కన్కాటినేట్ యూస్ చేసి కన్కాట్ చేస్తున్నాం. ఈ ఫార్ములా మనం ఆల్రెడీ చూసాం, మనం కొత్త ఫార్ములా ఏం కాదు, బట్ ట్రిగ్గరింగ్ పాయింట్ వచ్చేసరికి డిఫరెంట్గా డిఫైన్ చేస్తున్నాం. చెక్ సింటాక్స్ ఎర్రర్స్ ఏమీ లేవు. సేవ్, డౌట్స్ ఏం లేవు కదా రూల్ క్రియేషన్లో. డన్. అండ్ యాక్టివేట్ ఇట్, యాక్టివేట్ ద రూల్, యాక్టివేట్ ద వర్క్ ఫ్లో. అది ఇది యాక్టివ్ కాకపోతే నీకు వర్క్ ఫ్లో అవ్వదన్నమాట. సో ఆపర్చునిటీ, న్యూ ఆపర్చునిటీ, ఓపెన్ ఆర్డర్, కొత్త ఆర్డర్ ప్లేస్ చేసుకుంటున్నాను నేను. ఏంటిది అది? ఎవరు? జెన్ ఉన్నాడు కదా, జెన్ ప్యాక్ట్ ఆర్డర్. జెన్ పాయింట్, ఓకే. క్లోజ్ డేట్ ఏదో ఒకటి ఇచ్చుకోండి, ప్రాస్పెక్టింగ్, సేవ్. అయిపోయిందా ఫీల్డ్ అప్డేట్? ఈ ఆపర్చునిటీ రికార్డ్ క్రియేట్ అవ్వగానే ఇది జరిగిపోయింది. ఎడిట్ చేసినప్పుడు జరుగుతుందా చూద్దాం. ఎడిట్ జరగదు, క్రియేట్ అయినప్పుడే కదా. ఇంకో ఆర్డర్ క్రియేట్ చేస్తున్నా, జెన్ ఆర్డర్ 2. నేను ఈసారి ఏమి ఇవ్వట్లేదు, అకౌంట్ నేమ్ ఇవ్వట్లేదు, సేవ్ చేస్తున్నా. అయిందా? వర్క్ ఫ్లో ఎగ్జిక్యూట్ అయింది. ఎవాల్యుయేషన్ క్రైటీరియాలో రూల్ ఫెయిల్ అయింది. ఎందుకని? అకౌంట్ నేమ్ షుడ్ నాట్ బి నల్ అనమాట. ఇప్పుడు నేను ఇంకోటి ఇస్తాను, జెన్ పాయింట్ అని, సేవ్ చేస్తాను. అయిందా? అవ్వదు. ఎందుకని? మన కండిషన్ పెట్టాం అక్కడ, క్రియేట్ అయినప్పుడు మాత్రమే. whenever I create a new record, new opportunity, check the evaluation criteria. Account name should not be blank, and perform the action. Perform which type of action? Immediate action. Update the field call opportunity name. అది ఇక్కడ ఫీల్డ్ అప్డేట్ అనే యాక్షన్ జరుగుతుంది, దానికోసం మనం ఆటోమేట్ చేయాలి ఫీల్డ్ అప్డేట్. ఓకే, అండ్ దట్ ఈస్ ఎడిటబుల్ ఫీల్డ్, నాట్ రీడ్ ఓన్లీ ఫీల్డ్. రీడ్ ఓన్లీ ఫీల్డ్ అయితే నువ్వు ఫార్ములా ద్వారా చేయొచ్చు, బట్ నాది రికార్డు క్రియేట్ అయినప్పుడు. ఓకే, క్లియర్ అండి? Yes, sir.
So another requirement, new requirement. As a CRM owner, whenever probability percentage change, respective record type has to be respective record type field has to be changed. సో ఆపర్చునిటీలో కొత్త ఆపర్చునిటీ వచ్చిన తర్వాత నాకు ప్రాబబిలిటీ ఇక్కడ చూడండి, ప్రాబబిలిటీ నేనేం చేస్తున్నాను, నీడ్స్ అనాలిసిస్ అనగానే ఇదేమవుతుంది, క్లిక్ చేస్తే సేవ్ చేస్తే ఏమవుతుంది, 70% అవ్వాలి. సో ఇది అవ్వట్లేదు. 70% నీడ్ అనాలిసిస్ స్టేజ్ ఏంటంటే ఒక స్టేజ్ నుంచి వెళ్తుంది. మనం మాట్లాడుతూ ఉన్నాము, ఈ ఆపర్చునిటీతో డీల్ చేస్తూ ఉన్నాము, సేల్స్ టీమ్ వాళ్ళు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. 70%కి వచ్చింది అంటే దే ఆర్ రెడీ టు బై అనమాట. అప్పుడేమవ్వాలి, రికార్డ్ టైప్ మారాలి కదా. ఇది ఓపెన్ ఆర్డర్, కొత్త ఆర్డర్ క్రియేట్ చేసి దాని మీద వర్కౌట్ చేస్తున్నాం మనం. 70% దాకా వచ్చిందంటే దిస్ హ్యాస్ టు బి చేంజ్ టు సేల్స్ ఆర్డర్ ప్లేస్ చేస్తున్నట్టు లెక్క, రైట్? సేల్స్ ఆర్డర్ ప్లేస్ చేస్తున్నట్టు లెక్క. సో సేల్స్ ఆర్డర్ ప్లేస్ అయ్యి అని ఏమంటాడు, మొత్తం డిస్కషన్స్ అన్నీ జరిగిపోయి మనకి క్లోజ్ ఓన్ అవ్వచ్చు, క్లోజ్ లాస్ట్ అవ్వచ్చు, క్లోజ్ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. ఓకే, నాకు క్లోజ్ ఓన్ అయింది అనుకున్నాను, అప్పుడు 100% అయిపోయింది. 100% అయ్యి సేవ్ అవుతుంది, సేవ్ అయింది. బట్ ఇక్కడ చూడండి రికార్డ్ టైప్ అలా అదే ఉంది, రికార్డ్ టైప్ చేంజ్ అవ్వలేదు. సో అది చేంజ్ అవ్వాలి, రికార్డ్ టైప్ ఏమవ్వాలి, క్లోజ్ ఆర్డర్ అవ్వాలి. ఎందుకని, క్లోజ్ చేసేసాం మనం, క్లోజ్ చేసేసాం. ఈ ఆపర్చునిటీ యొక్క లైఫ్ సైకిల్ రికార్డ్ టైప్స్ పేజ్ లేఅవుట్లు మనం మాట్లాడుకున్నప్పుడు ఇదంతా మనం చేసుకున్నాం. అక్కడ మాన్యువల్గా చేసాం మనం, ఇప్పుడు కూడా మాన్యువల్గా నేను చేసి చూపించాను. ఈ ప్రక్రియ మొత్తం, ఈ లైఫ్ సైకిల్ మొత్తం ఆటోమేట్ అవ్వాలి. ఒక న్యూ ఆపర్చునిటీ క్రియేట్ అవ్వగానే ఏమవుతుంది, ఇవన్నీ వస్తాయి, ప్రాస్పెక్టింగ్ ఇవన్నీ వస్తాయి. ఇదేదో ఫీల్డ్ అప్డేట్ చేసినట్టున్నాను నేను. జనవరి ఇది క్లోజ్ చేసేసాను కదా, యా. సో ఒక న్యూ ఆపర్చునిటీ క్రియేట్ అవ్వగానే ఏమవుతుంది, ఇనీషియల్గా 10% ఉంటుంది. వీటితో మనం మాట్లాడుకుని ఆ బిజినెస్ కస్టమర్తో మాట్లాడుకొని క్వాలిఫికేషన్ అవన్నీ అనాలిసిస్ చేసుకొని వాల్యూ ప్రాస్పెక్షన్ ఇవన్నీ చేసుకొని నీడ్ అనాలిసిస్ ఇవన్నీ చేసి, సో వెన్ ఎవర్ ద పర్సంటేజ్ ప్రాబబిలిటీ వాల్యూ చేంజ్ టు 70, నేను 70 అని ఇవ్వగానే 70 అని ఇచ్చి సేవ్ చేయగానే రికార్డ్ టైప్ చేంజ్ అయిపోవాలి. ఆపర్చునిటీ రికార్డ్ టైప్ ఎందులోకి వెళ్ళాలా, సేల్స్ ఆర్డర్లోకి వెళ్ళాలా, సేల్స్కి వెళ్ళాలా. ఈ 3 గుర్తున్నాయి కదా, క్రియేట్ చేస్తాము, తర్వాత సేల్స్లోకి వెళ్తుంది, తర్వాత క్లోజ్ చేస్తాము ఆపర్చునిటీ. ఓకే, సో సేల్స్లోకి వెళ్ళిపోవాలి, ఆటోమేటిక్గా జరగాలి. ఆటోమేటిక్గా ఈ ఫీల్డ్ అనేది అప్డేట్ అవ్వాలి. ఎప్పుడైతే ప్రాబబిలిటీ 70కి వచ్చేసిందో అప్పుడు ఈ రికార్డ్ టైప్ అనేది చేంజ్ అయిపోవాలి. ఎప్పుడైతే నేను ఈ ప్రాబబిలిటీ 100% పెట్టానో 100% ఇన్ ద సెన్స్ క్లోజ్ ఓన్ అవ్వచ్చు లేదా క్లోజ్ లాస్ట్ అవ్వచ్చు, ఏదైనా కానీ. క్లోజ్ ఓన్ అని 100% ఇచ్చాను, 100% ఇస్తే 100 ఇస్తే ఓకే, 100 ఇచ్చి సేవ్ అవ్వగానే ఇది క్లోజ్ అయిపోవాలా. రికార్డ్ టైప్ ఏదో అవ్వాలి, క్లోజ్ ఆర్డర్ అవ్వాలా. కానీ ఇక్కడ సేల్స్ ఆర్డర్లో ఉంది, ఇక్కడికి వచ్చి నేను మళ్ళీ క్లోజ్ ఆర్డర్ మార్చుకుంటున్నాను అంటే దానికి రెస్పెక్టివ్ ఫీల్డ్స్ వస్తాయి. క్లోజ్ చేసినప్పుడు దాని రెస్పెక్టివ్ ఫీల్డ్స్ వస్తాయి, కామెంట్స్ వస్తాయి. అందువల్ల డిఫరెంట్ టైప్స్ రికార్డ్ టైప్స్ మనం చేసుకున్నాం. ఓకే, సో అవన్నీ మీకు గుర్తున్నాయి అనుకుంటున్నాను, మనం అప్పుడు మాట్లాడుకున్నాము. సో సేమ్ సైకిల్ మాన్యువల్గా ఇప్పుడు నేను 2 times చేసి చూపించాను. మనం ఏంటంటే ఆటోమేట్ చేయాలి ప్రాబబిలిటీ అండ్ స్టేజ్ ఫీల్డ్స్. దీంట్లో స్టేజ్ మీద ఈ లైఫ్ సైకిల్ చేంజ్ అయిన ప్రతిసారి నాకు ఇక్కడ ఆపర్చునిటీ రికార్డ్ టైప్ మారిపోవాలా. నెక్స్ట్ ఓపెన్ ఆర్డర్లో ఉంటే ఓపెన్ ఆర్డర్లో ఫస్ట్ ఉంటుంది, స్టార్టింగ్ ఓపెన్ చేస్తాం. ఆర్డర్ ఓపెన్ చేసిన తర్వాత సేల్స్ ఆర్డర్లోకి వెళ్తుంది, సేల్స్ ఆర్డర్కి వెళ్ళిన తర్వాత క్లోజ్ అవుతుంది. ఇప్పటిదాకా మాన్యువల్గా చేసాం, దాన్ని ఆటోమేట్ చేయాలి. అంటే ఈ ఫీల్డ్ అప్డేట్ అయిపోతుంది, రికార్డ్ టైప్ ఫీల్డ్ అప్డేట్ అయిపోతుంది.
రికార్డ్ టైప్ ఫీల్డ్ అప్డేట్ చేసుకొని పేజ్ లేఅవుట్ మారుతుంది. రైట్, క్లియర్ అండి? రిక్వైర్మెంట్ క్లియరా? దీనికోసం మనం ఏం చేస్తాం అంటే న్యూ కొత్త వర్క్ ఫ్లో క్రియేట్ చేసుకుంటాం. వర్క్ ఫ్లో రూల్స్, ఒక న్యూ వర్క్ ఫ్లో, న్యూ రూల్ ఎవరి మీద? ఆపర్చునిటీ మీద. మళ్ళీ ఫార్ములాస్ రాస్తాం రామ్, ఫార్ములాస్ సేమ్ అంతే. ఆపర్చునిటీ. సో ఇప్పుడు ఏంటిది? ఆర్డర్ నేమ్ చేంజ్ అయ్యి ఆర్డర్ నేమ్ రూల్, ఆర్డర్ నేమ్ చేంజ్ చేద్దామా? ఆర్డర్ నేమ్ చేంజ్ చేయటమా, లేకపోతే రూల్ నేమ్ ఏం పెట్టుకుందాం? రికార్డ్ టైప్ కండిషన్, రికార్డ్ టైప్ చేంజ్. రికార్డ్ టైప్ field update, right? Change the record type based on the probability field value. ఇక్కడ చెప్పండి, ఏ ఎవాల్యుయేషన్ క్రైటీరియా తీసుకోవాలి? ఏ ఎవాల్యుయేషన్ క్రైటీరియా తీసుకోవాలి? ఈ మూడిట్లో ఏ కండిషన్ తీసుకోవాలి? ప్రాబబిలిటీ వాల్యూ అనేది మారుతూ ఉంటుంది కదండి మనకి. ప్రాబబిలిటీ వాల్యూ అనేది మారుతూ ఉంటుంది కదా, అంటే ఫీల్డ్ చేంజ్ అయిన ప్రతిసారి, అంటే రికార్డు అప్డేట్ అవుతుంది, రికార్డు ఎడిట్ అవుతుంది. నేను కొత్త ఆపర్చునిటీ క్రియేట్ చేసుకున్నాను. ఒక కొత్త ఆపర్చునిటీ వచ్చింది మనకి, ఒక న్యూ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత దాని మీద పని చేయడం మొదలు పెడతాను. నేను ఆపర్చునిటీని క్లోజ్ చేయడానికి మొదలు పెడతాను. ఆ క్లోజ్ చేసినప్పుడు కామెంట్స్ అప్డేట్ చేస్తుంటాను, ప్రాబబిలిటీ అప్డేట్ చేస్తూ ఉంటాను, దాని యొక్క స్టేజ్ మారుస్తూ ఉంటాను, అంటే ఇది మార్చిన ప్రతిసారి ఎవాల్యుయేషన్ జరగాల. బేస్డ్ ఆన్ దిస్ స్టేజ్ అండ్ ప్రాబబిలిటీ వాల్యూ, అప్డేట్ దిస్ రికార్డ్ టైప్, అప్డేట్ దిస్ ఫీల్డ్ రికార్డ్ టైప్. ఓకే, క్రియేట్ చేసినప్పుడు చెక్ చేయాలా. ఒకసారి ఏంది, ఆపర్చునిటీ క్రియేట్ అయినప్పుడు మనకి 100% కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది అనమాట. సో క్రియేట్ చేసినప్పుడు జరగాల, వాల్యుయేషన్ జరగాల, అలాగే రికార్డ్ అప్డేట్ అయినప్పుడు కూడా వాల్యుయేషన్ అనేది జరగాల. సో అందువల్ల క్రియేట్ అండ్ ఎవ్రీ టైమ్ ఇట్స్ ఎడిటెడ్, చెక్ దిస్ కండిషన్. ఏంటిది? ఇది ప్రాబబిలిటీ వాల్యూ. if that is greater than 70. చెక్ సింటాక్స్ ఏమి లేవు. సేవ్ అండ్ నెక్స్ట్. ఏం జరగాలి? ఫీల్డ్ అప్డేట్ జరగాల. రికార్డ్ టైప్ ఫీల్డ్ అప్డేట్, ఆపర్చునిటీ రికార్డ్ టైప్ అప్డేట్. ఆపర్చునిటీ మీదేగా ఈ ఫీల్డ్ ఉంది, అకౌంట్లో కాదుగా. ఏ ఫీల్డ్? ఆపర్చునిటీ రికార్డ్ టైప్ ఫీల్డ్. కస్టమ్ ఫీల్డ్స్లో మన ఉంటుంది ఆపర్చునిటీ రికార్డ్ టైప్, స్టాండర్డ్ ఫీల్డ్స్, ఆపర్చునిటీ రికార్డ్ టైప్. ఏం జరగాల? 70% రాగానే సేల్స్ ఆర్డర్లోకి వెళ్ళిపోవాలా. 70% రాగానే రికార్డ్ టైప్ చేంజ్ అయిపోవాలా. ఓకే, డన్. ప్రాబబిలిటీ 70% రాగానే అది సేల్స్ ఆర్డర్కి వెళ్ళిపోవాలి. ఓపెన్ ఆర్డర్ కాస్త సేల్స్ ఆర్డర్ రికార్డ్ టైప్కి వెళ్ళాలి. సో యాక్టివ్ చేస్తున్నాను రూల్. ఆపర్చునిటీ, న్యూ ఆపర్చునిటీ, ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ ఓపెన్ ఆర్డర్ ప్రపోజల్. మనకి ఒక ప్రపోజల్ వస్తుంది. ఆ ప్రపోజల్ వచ్చి న్యూ ఆర్డర్ ఫ్రమ్ ఎంత వద్దులే, అకౌంట్ ఎవరిది పెట్టుకుందాం? కాగ్నిజెంట్ ఇండియా, సిటిఎస్ ఆర్డర్.
CTS order, prospecting and save. సో ఫస్ట్ రూల్ ఎగ్జిక్యూట్ అయింది, ఫస్ట్ వర్క్ ఫ్లో ఎగ్జిక్యూట్ అయిపోయింది, మనం రాసిన ఫస్ట్ వర్క్ ఫ్లో ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకే, అండ్ ఇక్కడ చూసిన ప్రాస్పెక్టింగ్ నేనేంది, సో నేను కాగ్నిజెంట్తో మాట్లాడుతూ ఉన్నాను, చర్చలు చేస్తూ ఉన్నాను. ఇది ఓపెన్ ఆర్డర్ ప్రపోజల్ రికార్డ్ టైప్ ఇది. సో వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నానండి. వాళ్ళతో మాట్లాడిన తర్వాత నాకేందంటే ఓకే బాగానే ఉంది, వాళ్ళని క్వాలిఫై చేస్తే నాకు ఒక 40% వచ్చేస్తుంది అది. ఓకే, అప్డేట్ చేస్తున్నాను. సో నాకు ఓపెన్ ఆర్డర్లోనే ఉంది, ఇంకా నాకేమీ సాటిస్ఫై అవ్వలేదు అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ నేను వచ్చేసరికి ఓకే 70% క్వాలిఫై అయిపోయింది. అనాలిసిస్ అంతా చేసేసాను, నీడ్ అనాలిసిస్ 70% ఇస్తున్నాను, ఇక్కడ మాన్యువల్గా ఇస్తున్నాను, సేవ్ చేశాను. మనకి ఎందుకు అప్డేట్ అవ్వలేదు? ఇది అప్డేట్ అయిపోవాలి, సేల్స్ ఆర్డర్లోకి వెళ్ళిపోవాలా. గ్రేటర్ దాన్ అయితేనేనా? సరే, యాక్టివేట్ చేశాను కదా రోలు. ఫీల్డ్ అప్డేట్, ఆపర్చునిటీ రికార్డ్ టైప్, సేల్స్ ఆర్డర్లోకి వెళ్ళాలి. Create, and every time it's edited, right? Farmer, opportunity, probability, greater than or equal to 70%. Greater than or equal to 70%. Save, activate, variation criteria, workflow actions, edit. Whenever record is created, check this condition. Every time it's edited, check this condition. What action I have to remove? Perform field update. Update field update. ఎవరి మీద? ఆపర్చునిటీ మీద. ఆపర్చునిటీ రికార్డ్ టైప్. రికార్డ్ ఫీల్డ్ డేటా టైప్, రికార్డ్ టైప్. ఇది అవసరం లేదు.
సేల్స్ ఆర్డర్లోకి వెళ్ళాలి. Done. Open order. ATS order. Account name. Contingent India. Indian order. Email edit చేస్తున్నాం. 70. Save it. టైప్ ఎందుకు చేంజ్ అవ్వట్లేదు? ఏమైనా మిస్ చేసామా మనం? అది ఎందుకు వర్క్ అవ్వట్లేదు? సార్ పాసిబుల్ సార్ 100 బిట్ చూడండి సార్, క్లోజ్ చేద్దాము. మారిపోయింది. క్రైటీరియా మెట్. ఓకే, అర్థమైందని నేను చేశాను అనేది. ఫస్ట్ టైం ఫార్ములా రాశాను, అది వర్కౌట్ అవ్వలేదు. సో ఏంటంటే ఫీల్డ్ మీద డైరెక్ట్ కండిషన్ ఇది రాసుకున్నాను అన్నమాట. ఇవి రూల్ క్రైటీరియా జస్ట్ సింపుల్గా. ఇంకా ఇప్పుడు 71 వచ్చింది. సో నెక్స్ట్ బాగానే ఉంది. ఈ 3 నెక్స్ట్ నాది క్లోజ్ ఓన్ అవ్వచ్చు, లాస్ అవ్వచ్చు, క్లోజ్ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. అయినప్పుడు ఏం జరగాల? క్లోజ్ ఆర్డర్లోకి వెళ్ళాలి. రికార్డ్ టైప్ అనేది క్లోజ్ ఆర్డర్లోకి వెళ్ళాలి, రైట్? సో దానికి రూల్ మళ్ళీ రూల్స్, న్యూ రూల్, ఎవరి మీద? ఆపర్చునిటీ. ఆపర్చునిటీ ఏమంటాడు? ఆల్టర్ క్లోజ్ రూల్ క్రియేట్ అయ్యి ఎడిట్ అయినప్పుడు ప్రతిసారి ఏమేంటి మనకి స్టేజెస్? ఈ 3 స్టేజెస్ వస్తాయి.
సేల్స్ 70% అయిపోయింది. అక్కడి నుంచి నాకు నెక్స్ట్ స్టేజ్లో ఏమిటి, క్లోజ్ ఓన్ అవ్వచ్చు, క్లోజ్ లాస్ట్ అవ్వచ్చు, లేదా క్లోజ్ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. అంటే 3 వాల్యూస్ చెక్ చేయాలి. ఈ మూడిట్లో ఏది జరిగినా సేల్స్ ఆర్డర్ నుంచి క్లోజ్ ఆర్డర్లోకి వెళ్ళిపోవాలి రికార్డ్ టైప్ అనేది. ఓకే, సో ఏం ఫీల్డ్ వాల్యూ అది, స్టేజ్ ఫీల్డ్ వాల్యూ. ఆపర్చునిటీ స్టేజ్ ఇంక్లూడ్స్ ఏమేంటి, క్లోజ్ ఓన్ కానీ, క్లోజ్ లాస్ట్ కానీ, క్లోజ్ ట్రాన్స్ఫర్ కానీ, క్లోజ్ ఓన్ కానీ, క్లోజ్ లాస్ట్ కానీ, క్లోజ్ ట్రాన్స్ఫర్ కానీ. సేమ్ నెక్స్ట్ ఎర్రర్ వస్తుంది. ఏమంటారు, దిస్ టైప్ ఆఫ్ ఫీల్డ్ పిక్ లిస్ట్ కెనాట్ యూజ్ ద సెలెక్టెడ్ ఆపరేటర్. ఏం ఆపరేట్ చేసాము, సెలెక్టెడ్ ఆపరేటర్. ఇది పిక్ లిస్ట్ వాల్యూ కదా స్టేజ్ అంటే. ఏమంటుంది, దిస్ టైప్ ఆఫ్ ఫీల్డ్ పిక్ లిస్ట్ కెనాట్ యూజ్ ద సెలెక్టెడ్ ఆపరేటర్ అంటే. సో ఇది యూజ్ చేయడానికి లేదు. ఇంకోటి యూజ్ చేసి కంటెంట్స్ యూజ్ చేసుకోవచ్చు. కంటెంట్స్కి ఇంక్లూడ్స్కి చిన్న డిఫరెన్స్. సో కంటెంట్స్ వచ్చేసరికి ఏంటంటే సింగిల్ సెలెక్ట్ అనమాట. ఇంక్లూడ్స్ అనేది ఏంటంటే మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్కి ఇంక్లూడ్స్ వాడతాము. సింగిల్ సెలెక్ట్ పిక్ లిస్ట్కి కంటెంట్స్ వాడతాం. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంటుంది మనకి. ఓకే, కంటెంట్స్, దట్ వన్. సేవ్ నెక్స్ట్. ఏం జరగాల, ఫీల్డ్ అప్డేట్ జరగాల. ఏం ఫీల్డ్ అప్డేట్ జరగాలి, రికార్డ్ టైప్ ఫీల్డ్ అప్డేట్. ఏం రికార్డ్ టైప్ ఫీల్డ్ అప్డేట్ టు క్లోజ్. రికార్డ్ టైప్ క్లోజ్ అవ్వాలి, క్లోజ్ ఆర్డర్ రికార్డ్ అవ్వాలి. సేవ్, డన్, యాక్టివేట్. నౌ ట్రై, రిఫ్రెష్. సో నాకు ఒక రికార్డ్ వచ్చింది, ఆర్డర్ వచ్చింది. ఆర్డర్తో మాట్లాడుతూ ఉన్నాను. అతను 70% దాకా వచ్చాడు. సేల్స్ ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటున్నాడు. సో ఇంకా అతన్ని కన్ఫర్మ్ చేసేస్తున్నా నేను క్లోజ్ ఓన్ 100% అయిపోయింది. అయిపోయినప్పుడు ఏం జరగాల, రికార్డ్ టైప్ చేంజ్ అయిపోవాలా. రికార్డ్ టైప్ చేంజ్ అవ్వాలి. సేవ్ చేసే ముందు క్లోజ్ ఆర్డర్కి వెళ్ళిపోయింది. క్లోజ్ ఆర్డర్ మారిపోయింది. నీకు కావాల్సిన క్లోజ్ ఆర్డర్ అనగానే చూడండి రిలేటెడ్ లిస్ట్ అంతా మారిపోయింది. క్లోజ్ ఆర్డర్లోకి వచ్చేసరికి రిలేటెడ్ లిస్ట్ అంతా మారిపోయింది. ఇక్కడ మీరు చూస్తే స్టేజ్ యొక్క హిస్టరీ 20 నుంచి 70, 70 నుంచి 71, 71 నుంచి 100కి ఇలా అన్నీ వస్తాయి. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఇది. ఫీల్డ్ అప్డేట్ అవుతుందా లేదా, రికార్డ్ టైప్ మారుతుందా లేదా, దానికి తగ్గట్టు పేజ్ లేఅవుట్ అప్డేట్ అవుతుందా లేదా. ఎలా అవుతుంది, ఆటోమేటిక్గా జరుగుతుంది. ఆటోమేటిక్గా రికార్డ్ టైప్ అనేది చేంజ్ అవుతుంది. అది మెయిన్ టార్గెట్ మనకి. సో ఆపర్చునిటీ క్రియేట్ చేసిన ఆపర్చునిటీతో మాట్లాడతాం. వాటితో మ్యాక్సిమం మనం డిస్కస్ చేసి అతని దగ్గర నుంచి అనాలిసిస్ చేసుకొని ఆ స్టేజ్ నుంచి సేల్స్ ఆర్డర్లోకి మార్చడం. సేల్స్ ఆర్డర్ నుంచి కన్ఫర్మ్ ఆర్డర్, క్లోజ్ ఓన్ చేయడం, క్లోజ్ ఓన్, క్లోజ్ లాస్ట్. ఇదంతా ఆటోమేటిక్గా జరిగిపోవాలన్నమాట. ఈ ఫీల్డ్ అప్డేట్ చేస్తే ఈ రికార్డ్ అంతా మారిపోవాలి, రికార్డ్ టైప్ అంతా మారిపోవాలి. రైట్, డౌట్స్ ఏమైనా ఉన్నాయండి? నో సార్. యా, మనం రికార్డ్ టైప్స్, పేజ్ లేఅవుట్స్ చూసినప్పుడు మాన్యువల్గా చేసాం ఈ ప్రాసెస్ అంతా. ఇప్పుడు ఆటోమేట్ చేసేసాం. మీరు రియల్ టైంలో కూడా ఇంతే ఉంటుంది. రియల్ టైంలో కూడా ఇలానే వర్క్ ఫ్లోస్ రాస్తాం అనమాట. ఏదన్నా ఫీల్డ్ అప్డేట్ అవ్వగానే రికార్డ్ టైప్స్ చేంజ్ అవ్వాలి, ఫీల్డ్ అప్డేట్ అవ్వగానే ఇంకో ఫీల్డ్ అప్డేట్ చేయాలి, అలా. సో ప్రతిదీ ఫార్ములాస్, వ్యాలిడేషన్ రూల్స్లోనే ఉంటాయి. ఓకే, రూల్స్ అండ్ వ్యాలిడేషన్ రూల్స్, ఫార్ములాస్ అన్నీ వాటితోనే ఉంటాయి. ఓకే, సో అర్థమైన వర్క్ ఫ్లోస్ ఎలా జరుగుతాయి అనేది. సో సార్ ఎన్ని వర్క్ ఫ్లోస్ రాస్తున్నారు, అన్ని వర్కౌట్ అవుతాయా అంటే అన్ని వర్క్ అవుతాయి. ఎన్ని వర్క్ ఫ్లోస్ ఉంటే అన్ని వర్క్ ఫ్లోస్ రన్ అవుతానే ఉంటాయి. అట్ ఏ టైం ట్రిగ్గర్ అయిపోతాయి మొత్తం. ఒక ఆబ్జెక్ట్ మీద ఎన్ని వర్క్ ఫ్లోస్ ఉంటే అన్ని వర్క్ ఫ్లోస్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఒకటే వర్కౌట్ అవుతుంది అంటే నువ్వు యాక్టివ్లో ఉంటే అది రన్ అవుతుంది అనమాట. యాక్టివ్లో లేకపోతే అది రన్ అవ్వదు. ఓకే, యాక్టివ్లో ఉన్న వర్క్ ఫ్లోస్ అన్నీ క్రియేట్ అవుతాయి. సో యాక్షన్స్ మనకి ఇంకా ఎన్ని యాక్షన్స్, ఆపర్చునిటీ నేమ్. ఓకే, మీరు చేయాల్సింది ఏంటంటే లీడ్. సో నాకు కొత్త లీడ్ రాగానే యూజర్కి మెయిల్ వెళ్ళిపోవాలి. యూజర్కి మెయిల్ కమ్యూనికేట్ అవ్వాలి, ఇలా లీడ్ క్రియేట్ అయ్యింది అని. ఏమని, యాజ్ ఎ సిఆర్ఎం ఓనర్
as a CRM owner, whenever a lead generated, send email notification. ఇది మీరు చేసి రేపు రండి. ఆ వర్క్ ఫ్లో మీరు డిజైన్ చేయండి. ఓకే, ఎనీ డౌట్స్ ఏమైనా ఉన్నాయండి? No, sir. సో మీకు ఆల్రెడీ మన అసైన్మెంట్స్కి సంబంధించిన ఒక PDF ఇచ్చాను. వాటిల్లో ఉంటాయి అసైన్మెంట్స్ అన్ని. ఇది ఒక అసైన్మెంట్. ఇది మీరు చేసి చూపించాలి రేపు నేను చూస్తాను. లీడ్ క్రియేట్ అయితే లీడ్ కానీ కేస్ కానీ ఏది క్రియేట్ అయినా మెయిల్ నోటిఫికేషన్ వెళ్ళాలా. లీడ్ క్రియేట్ అవ్వకుండా మెయిల్ నోటిఫికేషన్ వెళ్ళాలా. ట్రై చేయండి. సరే, రేపు టైం ఫీజిబిలిటీని బట్టి నేను 7 o'clock or 7:30కి తీసుకుంటాను. కొంచెం అవైలబిలిటీలో ఉండండి రేపు మార్నింగ్. ఓకే సార్. క్లోజ్ చేసాను సెషన్. ఓకే సార్. ఏమైనా ఉంటే అడగండి, మాట్లాడాలా క్వరీస్ ఏమైనా. ఓకే, సరే అయితే బాయ్.